హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడే తెలిసిన అప్డేట్ నేను ఫటాఫట్ చెప్పే ముందు మీరు ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో దట్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇట్ గివ్ మీ మోర్ మోటివేషన్ అండ్ లైక్ చేసి చూడండి. సో మంచిగా రీచ్ వెళ్తుంది. హానెస్ట్గా నా ఒపీనియన్స్ని పెడుతున్నా అండ్ ఎండింగ్ వరకు చూడండి. నేను పెడుతున్నవే షార్ట్ అండ్ స్వీట్ వీడియోస్ అండ్ అందులో కూడా మీరు 1 minute చూసి వదిలేస్తే ఎట్లా అండి. ఎండింగ్ వరకు చూడండి. మీ ఒపీనియన్స్ని కామెంట్ డౌన్ చేయండి. ఇంకా వెళ్ళిపోదాం. ఇంతకు మించి నేను ల్యాక్ చేయను. ఆల్రెడీ నన్ను తిట్టుకుంటున్నానని తెలిసి ఏంది ఈమె సోది చెప్తుందని. అప్డేట్ ఏంటంటే బీబీ టీమ్ డిసెంబర్ 9th ఆర్ 10th ఆర్ 11th నాకు డేట్స్ కన్ఫర్మేషన్గా తెలియలేదు. ఆడియన్స్తో లైవ్గా కంటెస్టెంట్స్తో ఇంటరాక్షన్ పెట్టబోతున్నారు. అస్సలు భలే అనిపించింది. అండ్ అడిగే క్వశ్చన్లు ఏముంటాయో అర్థం అవ్వట్లేదు. అంటే బాగానే అడుగుతారు, బట్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారా అనేదైతే నేను వెయిట్ చేస్తున్నాను. కాకపోతే ఇది కూడా బీబీ టీమ్ సెటప్ కాకుండా న్యాచురల్గా ఆడియన్స్ వస్తే చాలా బాగుంటుందని అనిపిస్తుంది. అండ్ ఇఫ్ మీరు ఆడియన్స్గా అట్లాంటి ఛాన్స్ వస్తే మీరు ఇప్పుడున్న కంటెస్టెంట్స్కి ఏం అడుగుతారనుకుంటున్నారు అవి కామెంట్ డౌన్ చేయండి. ఐ వాంట్ టు నో. అంటే సరే ఇప్పుడు వీళ్ళు కానీ వెళ్తే ఎట్లా ఉంటుంది అంటే నిజంగా ఒక న్యాచురల్ ఆడియన్స్గా వెళ్తే అక్కడ ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు, వీళ్ళు ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారు అనే ఎక్స్పెక్టేషన్తో ఖచ్చితంగా చూస్తాం కదా. మీరు కామెంట్ డౌన్ చేయండి ఏ కంటెస్టెంట్కి ఏం క్వశ్చన్ అడుగుతారు అని. నాకు కూడా ఏమంటారు ఎంతూజియాస్టిక్ కుతూహలంగా ఉంది అండ్ బాగా ప్లాన్ చేశారు. ఇది ఒక రకంగా ఈ మధ్య రీసెంట్గా బిగ్ బాస్ 19 సీజన్లో ప్రెస్తోని తాన్య మిట్టల్, గౌరవ్ ఖన్నా వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరితో ఒక ఇంటరాక్షన్ పెట్టడం జరుగుద్ది అనమాట. చాలా హిట్ ఇచ్చిన ఎపిసోడ్ అది. టీఆర్పీ ఇట్లా స్కై రాకెట్ వెళ్ళింది. అట్లా మన బిగ్ బాస్ టీం కూడా స్కై రాకెట్ టీఆర్పీ ప్లాన్ చేస్తున్నారేమో అని అనిపించింది. బాగుంది, చూద్దాం. కంటెస్టెంట్స్ ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారు, ఫిల్టర్స్ ఉండే ఆన్సర్స్ ఇస్తారా లేకుండా ఆన్సర్స్ ఇస్తారా. ఎందుకంటే ఇప్పటివరకు మనందరం కూడా ఫాలో అయి ఉంటాం కదా బిగ్ బాస్ సీజన్ 9. ఖచ్చితంగా మనకు అర్థమైపోతుంది వీళ్ళు ఇచ్చే ఆన్సర్ జుజుబియా తుతు ఆన్సరా లేకపోతే ఏమంటారు వావ్ ఏమి ఇచ్చారు హానెస్ట్గా ఇచ్చారా అన్నదైతే మనకు అర్థమైపోతుంది. తనుజ గారికి అడిగే క్వశ్చన్లు ఎలా ఉంటాయో చూడాలని ఉంది. అండ్ సుమన్ శెట్టి గారికి ఫస్ట్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో నాకు చూడాలని ఉంది. ఈ ఇద్దరు కంటెస్టెంట్స్ గురించి నాకు ఎక్కువ ఎంతూజియాస్టిక్గా ఉంది. రిమైనింగ్ వాళ్ళది ఓకే, నేను అట్లీస్ట్ యాంటిసిపేట్ చేయగలను ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయని. మీరైతే కామెంట్ డౌన్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇది హిట్ ఫట్ ఐడియా అనుకుంటున్నారు కూడా కామెంట్ డౌన్ చేయండి. బిగ్ బాస్ అయితే టీఆర్పీ పీక్స్లో ప్లాన్ చేశారు. ఇలాంటి వీక్ ఏమంటారు ఎండింగ్ అవుతున్నప్పుడు కూడా ఇట్లా గ్రిప్స్ని హోల్డ్ చేస్తున్నారనమాట. దట్ ఈస్ సో నైస్. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదే నాకు తెలిసిన అప్డేట్. ఇంతకు మించి నేనేం మాట్లాడను. అండ్ లైక్ చేసి చూడండి, మంచిగా రీచ్ వెళ్తుంది. అండ్ మీ ఒపీనియన్స్ని కామెంట్ డౌన్ చేయండి. సో దట్ ఐ విల్ కమ్ టు నో ఓకే ఇట్లా ఉంది ఇలా ఉంది అని. అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసి చూడండి. థ్యాంక్ యూ.